సారీ ఒక్కసారి మనం వెలుగులో చూద్దాం. అన్ని దినపత్రికల్లో సేమ్ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు చదువుకున్నటువంటి ఎమ్మెల్యేని కోరాలని చూస్తే అన్నటువంటి వార్త ఎస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాసినట్టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆ విద్యుత్తు కేంద్రాలు కాళేశ్వరం లాంటివే. యాదాద్రి భద్రాద్రి థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తో ప్రజలపై భారం. వీటిని వాడుకోవాలా వదిలేయాలా అనే దానిపై త్వరలో చర్చించే నిర్ణయం. బీఆర్ఎస్ తాత్కాలిక పార్టీ మాత్రమే. దశాబ్దాల పాటు పాలించిన పార్టీ కాంగ్రెస్ 40.33 లక్షల మందికి జీరో బిల్లులు. ఇక వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టం. కొండలు గుట్టలకు రైతు బంధు ఇవ్వం. పంటలు పండించే రైతులకే ఇస్తాం. వేతనాలు చెల్లింపులు అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఇక ఏఎన్ఐఎంలకు ప్రాధాన్యం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. ఎస్ యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విద్యుత్ కేంద్రాలు కూడా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లాంటివేనన్నారు. అయితే వీటి నిర్మాణం కోసం ఇప్పటికే వేల కోట్ల ఖర్చు చేసినందున వీటిని వాడుకోవాలా లేక వదిలేయాలా అనే దానిపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో డిప్యూటీ సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భద్రాద్రి థర్మల్ కేంద్రంలో కాలం చెల్లిన టెక్నాలజీతో ప్లాంట్లను కట్టారని, ఆ కేంద్రంలో ఉత్పత్తి చేసే విద్యుత్కు యూనిట్కు రూ. 6 పైన పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక యాదాద్రి థర్మల్ కేంద్రానికి బొగ్గు తరలింపు సమస్య ఉందన్నారు. థర్మల్ కేంద్రంలోని బొగ్గు బ్లాక్ల ఉదర భాగం కట్టాలని, కానీ యాదాద్రి కేంద్రాన్ని అలా నిర్మించినందుకు సుదూర ప్రాంతం నుంచి బొగ్గు తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ఈ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ యూనిట్కు రూ. 6 పైన పడుతుందని తెలిపారు. దీంతో పాటు ప్లాంట్ల ఏర్పాటు సకాలంలో పూర్తి కానందువల్ల నిర్మాణ వ్యయం కూడా పెరిగి ప్రజలపై తీవ్రంగా భారం పడుతుందని, ఈ నేపథ్యంలో ఈ రెండు థర్మల్ కేంద్రాలని వినియోగించుకునే అంశంపై ఆలోచించాల్సి ఉందని చెప్పారు. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత కరెంటు కోతలే ఉంటాయని బీఆర్ఎస్ ఆరోపణలపై బట్టి విక్రమార్క అంటూ వార్త రాసిరు. కేవలం మనం కొన్ని హెడ్లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ విద్యుత్ కేంద్రాలు కాళేశ్వరం లాంటివి అంటూ స్పష్టంగా కాళేశ్వరంతో పోల్చిర్రు అంటే ఇక మీకు ఆ యాదాద్రి భద్రాద్రి థర్మల్ కేంద్రాల యొక్క విద్యుత్ కేంద్రాల పనితీరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ఇప్పటికే మీకు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమై ఉండొచ్చు. రూ. 6 అవుతుందట బొగ్గు తీసుకురానికే. ఇక బొగ్గు బ్లాక్లకు సంబంధించి కూడా చాలా దూరం అవుతున్నది, చాలా భారం పడుతున్నది. ఇక దాన్ని ఉంచాలన్నా వాడొద్దా అనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. సో వాడుకోవాలన్నా వదిలేయాలన్నా అనే దానిపై త్వరలో చర్చలు నిర్ణయం తీసుకుంటారట. ఇక బీఆర్ఎస్ తాత్కాలిక పార్టీ అంటారు. దశాబ్ద పాటు పాలించిన పార్టీ కాంగ్రెస్ 40.33 లక్షల మందికి జీరో బిల్లులట. రాష్ట్ర ప్రభుత్వము డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు 40.33 మందికి జీరో బిల్ అంటూ స్పష్టంగా చెప్తారు. కానీ మరి నిజంగా లబ్ధిదారులు, నిజమైన సామాన్యులు, పేదవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలామంది ఉన్నారు. మరి వాళ్లకు మీరు అందిస్తున్న ఉచిత 200 యూనిట్ల కరెంటు కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, రేపు రానున్న ఇందిరమ్మ ఇల్లు పథకాలు కావచ్చు, సో ఇతరితర పథకాలు అందట్లేదు. దానికి కారణం కేవలం ఒక రేషన్ కార్డు మాత్రమే. సో రేషన్ కార్డు అనేది నిజంగా సామాన్య అసలైన లబ్ధిదారులకు రేషన్ కార్డు లేక మీ పథకాలు అందుబాటులోకి పోవట్లేదు, అమలు కావట్లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంత ముందుగాల చొరవ తీసుకొని రేషన్ కార్డుల ఇష్యూ చేస్తే బాగుంటుంది అనేది చాలామంది ఉద్దేశం. ఇక వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టరట, ఇది మంచి పద్ధతే. ఇక కొండలు గుట్టలకు రైతు బంధు ఇవ్వం, ఇది అద్భుతమైనటువంటి నిర్ణయం. కొండలకు గుట్టలకు మల్లారెడ్డి లాంటి భూస్వాములకు గత ప్రభుత్వం తెలంగాణ ప్రజల సొమ్మును దోసిపెట్టి ఇక భూస్వాములను మరింత భూస్వాములను చేసింది, పేదోని లెక్కనే ఉంచింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము కొండలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వెంచర్లకు మేము రైతు బంధు రైతు భరోసా ఇవ్వమన్నటువంటి స్టేట్మెంటు అద్భుతమైనటువంటి నిర్ణయం. కానీ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు అవుతున్నది. కేవలం 3 నుంచి 4 ఎకరాల మంది 4 ఎకరాల రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు బంధు రైతు భరోసా వేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి 5 నుంచి 10 ఎకరాలలో కూడా చాలామంది చిన్నకారు రైతులు ఉన్నారు. మరి ఈ రైతులకు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 90 రోజులైనా కూడా రైతు బంధు ఎందుకు వేయట్లేదు? సో ఒక్కసారి ఆ రైతు బంధు మీద, రైతులకు చేస్తున్న రుణమాఫీ మీద ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం నజరేయాలి.
ఇక పంటలు పండించే రైతులకే ఇస్తాం, ఇది మంచి ఆలోచనే. వేతనాల చెల్లింపులు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు ప్రాధాన్యం. ఇక అంగన్వాడీలు చెప్పవసరం కాదు, పాపం ఇప్పటికీ కూడా అద్దె కొంపలోనే అంగన్వాడీ కేంద్రాలు దాదాపు 12,000కు పైగా ఆ అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా అద్దె కొంపల్లో నడుస్తూ ఉన్నాయి. ఒక్కసారి వెలుగులో ఏదైనా వార్తల వివరాలు చూస్తే, దేశం గొంతెండుతున్నది, 15 రాష్ట్రాల్లో డెడ్ స్టోరేజ్కి రిజర్వాయర్లు. ఇక 10 ఏళ్ల కష్టానికి వాటర్ లెవెల్స్. సౌత్ ఇండియాలో పరిస్థితి మరి దారుణం. కర్ణాటకలో నీటి సంక్షోభం, 12 రిజర్వాయర్లో పడిపోయిన నీటి నిల్వలు, ఎండిపోతున్న కావేరీ నది, అట్టడుగుతున్న భూగర్భ జలాలు. బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దేటి, సగానికి పైగా ఎండిపోయిన బోరు బావులు. వర్షాభావ పరిస్థితులే కారణమంటున్న అధికారులు. దేశంలో నీటి కొరత తీవ్రమైంది. చాలా రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల నీటి మట్టాలు కనిష్టానికి పడిపోయాయి. ఎన్నడూ వర్షాలు పడక ఇక భూగర్భ జలాలు అట్టడిగిపోయాయి. తాగునీటి అవసరాలు రోజురోజుకు పెరుగుతుంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మాత్రం అంతకంటే వేగంగా పడిపోతున్నాయి. దేశంలో ప్రధానమైన 21 రాష్ట్రాలని లెక్కలోకి తీసుకుంటే 15 రాష్ట్రాలలో రిజర్వాయర్ల నీటి మట్టం 10 ఏళ్ల కనిష్టానికి పడిపోయి ఆ ఆంధ్రప్రదేశ్లోని రిజర్వాయర్ల నీటి మట్టం 49% దిగజారిపోయాయి. ఇక మహారాష్ట్రలో 65% డౌను. మహారాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉంది. 2,994 డ్యాములోని నీళ్ల స్టోరేజీ 2022 డిసెంబర్తో పోలిస్తే 86% నుంచి 65%కి పడిపోయింది. నాగాపూర్, అమరావతి, ఔరంగాబాద్, నాసిక్, పూణే, కొంకణి రీజియన్లో నీటి వనరులు 84% నుంచి 36%కి పడిపోయాయి. నీటి కొరతను అధిగమించేందుకు గుజరాత్ వాటర్ సప్లై గ్రిడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 32,000 కిలోమీటర్ల మేర బల్క్ పైప్ లైన్లతో కూడిన గ్రిడ్ కోసము 20,000 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. ఈ గ్రిడ్ సాయంతో 14.926 గ్రామాలను 241 నగరాలను నర్మదా నదిలో కనెక్ట్ చేయనున్నారు. ఈ గ్రిడ్ కింద 4.36 కోట్ల మంది ప్రజలు రోజుకు 320 కోట్ల లీటర్ల నీళ్లను పొందుతారు. ఈ వార్త దేశం గొంతెండుతున్నది అనేది వార్త చూస్తే బాధ అనిపిస్తున్నది. ఇవాళ మనం ఎన్నో నీటిని వృధా చేస్తూ ఉంటాం. సో సేవ్ వాటర్ అనేది మనకు అక్కడక్కడ కొన్ని నినాదాలు వినిపిస్తూ ఉంటాయి, కొన్ని స్టిక్కర్స్ కనిపిస్తూ ఉంటాయి. సేవ్ వాటర్, సేవ్ వాటర్, సేవ్ వాటర్, సేవ్ వాటర్. సో వాటర్ సేవ్ చేయకపోతే ఏమవుతుంది? సో భూగర్భ జలాల్లో ఉన్నటువంటి ఆ వాటర్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. 15 రాష్ట్రాల్లో డెడ్ స్టోరేజ్కి రిజర్వాయర్లు పడిపోయినటువంటి పరిస్థితి. 15 రాష్ట్రాలు అంటే మామూలు విషయం కాదు. సో అందులో తెలంగాణలో కూడా ముఖ్యంగా చెరువులు ఎండిపోతూ ఉన్నాయి, అక్కడక్కడ బోర్లు ఎండిపోతూ ఉన్నాయి. నిన్న మొన్ననే చూసినాం కర్ణాటక ఇక డిప్యూటీ సీఎం అయినటువంటి డికే శివకుమార్ ఇంట్లో కూడా బోర్ ఎండిపోయినటువంటి పరిస్థితి. కర్ణాటక, బెంగళూరు ఇంకా నీటి సమస్యతో విలవిలాడుతున్నటువంటి